మీరు గెలిస్తే ప్రజలు ఓట్లు వేసినట్లు, ఓడిపోతే ఈవీఎంలు తారుమారైనట్లా? ఇదెక్కడ న్యాయం అంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఓటమిని అంగీకరించండయ్యా, ప్రజల తీర్పును ఎవరు ఏమీ చేయలేరని అన్నారు. వైసీపీ నాయకులు ఓటమిని జీర్ణించుకోలేకుండా ఉన్నారని నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గుర్తు చేశారు. మీరు గెలిస్తే ప్రజలు ఓట్లు వేసినట్లు, ఓడిపోతే ఈవీఎంలు తారుమారైనట్లా? ఇదెక్కడ న్యాయం? తీర్పును కాదనలేమని గుర్తు చేశారు. ఈవీఎంలే రాజకీయాల్లో గెలుపు ఓటమిని శాసిస్తే అయోధ్యలో బీజేపీ ఓడిపోతుందా? అయోధ్యలో బీజేపీ ఓడిపోతుందా? ఆంధ్రప్రదేశ్లో రాజంపేటలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఓడించుకుంటారా? లేదా తమిళనాడులో అన్నామలై బీజేపీ తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓడించుకుంటారా? అదేదో సామెతుల్లా ఈరోజు కాదులే మంగళవారం అన్నట్టు. కాబట్టి ఓటమి అంగీకరించండి అయ్యా, ఓటమి అంగీకరించండి, కారణాలు అన్వేషించుకోండి, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలకు సిద్ధంగా అండి. మీరు గెలిస్తే మాత్రం ప్రజలు ఓట్లు వేసినట్టు, మీరు ఓడిపోతే